బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అక్షయ తృతీయ రోజుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అవేంటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఆచరించేది చందనోత్సవం. సింహాద్రి అప్పన్న క్షేత్రంలో శ్రీ లక్ష్మీ వరాహ నరసింహస్వామి వారికి చందనోత్సవం నేత్రానందభరితంగా నిర్వహిస్తూ ఉంటారు. ఉగ్రమూర్తి అయిన నరసింహుణ్ణి శాంతింపచేసేందుకు మూల విరాట్కు చందనం పొరలు పొరలుగా పూయటం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అందువల్ల విగ్రహం పూర్తిగా చందనంతో పూయబడి లింగాకృతిలో దర్శనమిస్తూ ఉంటుంది. కానీ అక్షయ తృతీయ రోజున సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం భక్తులకు అనుగ్రహాన్ని అందిస్తోంది. అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా నిర్వహించేది లక్ష్మీనారాయణ పూజ. అక్షయ తృతీయ రోజున విశేషంగా తులసీ దళాలతో పూజించటం వల్ల విశేష ఫలితాలు ఇస్తుందని స్కాంద పురాణంలో అంబరీషుడికి నారదుడు చెప్పాడు. వైశాఖ మాసం శుక్లపక్షం తదియ రోజున లక్ష్మీనారాయణలను శక్తి మేర ఆరాధించిన వారికి కోరిన కోరికలు తీరుతాయని పురాణ వచనం. ఇదే విషయాన్ని విష్ణు పురాణం కూడా స్పష్టం చేసింది. అక్షయ తృతీయనే పరశురామ జయంతిగా పరిగణిస్తారు. అధికార గర్వంతో మదించిన అనేక మంది రాజులను మట్టుపెట్టి పృథ్వీపై ధర్మాన్ని నెలకొల్పటానికి అవతరించిన మహానుభావుడు పరశురాముడు. రాజులపై తన గండ్ర గొడ్డలితో 21 మార్ల దండెత్తి ధర్మ సంస్థాపన చేశాడు. దుష్టులైన క్షత్రియులను సంహరించి భార్గవ రాముడిగా ఖ్యాతి పొందాడు. శ్రీహరి దాల్చిన దశావతారాల్లో 6వ అవతారం పరశురామ అవతారం. ఇక అక్షయ తృతీయ నాడే బలరామ జయంతి కూడా. శ్రీకృష్ణ సోదరుడైన బలరాముడు జన్మించిన రోజు అక్షయ తృతీయ. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని పలు వైష్ణవ క్షేత్రాల్లో ఉత్సవాలు ఊరేగింపులు నిర్వహిస్తారు. ఇదే రోజున బసవ జయంతి. వర్క్ ఈజ్ వర్షిప్ అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ఎన్నో సేవలు చేయటమే కాకుండా తన రచనలు వచనాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు. భగవంతుడి అనుగ్రహం పొందటానికి ఉన్న ఎన్నో మార్గాలను అందరికీ సులభతరం చేశారు. లింగాయతులకు సంబంధించి అతి ముఖ్యమైన పండుగ అక్షయ తృతీయ, బసవ జయంతి. కర్ణాటక ప్రాంతంలో బసవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అద్వైత సిద్ధాంతకర్త శ్రీ ఆది శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకధారా స్తోత్రాన్ని ఆలపించగా శ్రీ మహాలక్ష్మీదేవి అక్షయమైన కనకవర్షం కురిపించిన రోజు అక్షయ తృతీయ. చార్ధామ్ యాత్ర అక్షయ తృతీయ రోజున ప్రారంభించి దీపావళి వరకు కొనసాగిస్తారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను చార్ధామ్ అంటారు. మానవ జన్మను చరితార్థం చేసుకోవటానికి ఉత్తమమైనదని చెప్తూ ఉంటారు. మరి ఈ అక్షయ తృతీయ రోజునే ఆ 4 దేవాలయాలను తెరుస్తారు. ఇవే కాకుండా పలు దేవాలయాల్లో దేవీ దేవతలకు ఈ రోజున గంధలేపనం చేస్తారు. పూరిలోని జగన్నాథ రథాలను అక్షయ తృతీయ రోజున నిర్మించడం ప్రారంభిస్తారు. హైదరాబాద్లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణేష విగ్రహ నిర్మాణానికి సంబంధించి కర్ర పూజను కూడా అక్షయ తృతీయ రోజే నిర్వహిస్తారు. లక్ష్మీదేవిని, గణపతిని వ్యాపారస్తులు విశేషంగా అక్షయ తృతీయ రోజున ఆరాధిస్తూ ఉంటారు. ఉత్తర భారతదేశంలో అఖాతీజ్ అంటూ ఉత్సవ వేడుకలను మిన్నంటే సంబరంతో నిర్వహిస్తూ ఉంటారు. జైనులకు సంబంధించిన ఉత్సవాలు కూడా అక్షయ తృతీయ రోజున నిర్వహిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ నాడే వేల సంఖ్యలో పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. నూతన వ్యాపార ప్రారంభోత్సవ వేడుకలు, అలాగే ఎన్నో సంబరాలు ఈ రోజున నిర్వహిస్తూ ఉంటారు. ఇవే కాకుండా 21 రకాల ధాతువులతో, ఔషధ గుణాలతో నిండిన సమిధులతో ఆరోగ్యాన్ని సంరక్షించే నిమిత్తం వైదిక ఆరోగ్య హోమాన్ని ఉత్తరాదిన, దక్షిణాదిన పలు ప్రాంతాల్లో విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు. వైశాఖ శుద్ధ తదియ రోజున గంగా స్నానం చేయటం ఉత్తమమైన ఫలితాల్ని అందిస్తూ ఉంటుంది. ఈ వైశాఖ శుద్ధ తదియ రోజున శివకేశవుల్లో ఎవరినైనా పూజించి దైవ నామస్మరణ చేయాలని నారద పురాణంలో, నారద ఉపనిషత్తులో స్పష్టం చేశారు. అక్షయ తృతీయ రోజే వేదవ్యాసుడు శ్రీ మహాగణాధిపతి చేత మహాభారతం రాయించడం ప్రారంభించారు. అక్షయ తృతీయ ప్రాశస్త్యం గురించి వివేక చూడామణిలో 321 శ్లోకంలో ఆది శంకరాచార్యుల వారు వివరించారు. ఆ రోజు రాత్రంతా కూడా జాగరణ చేసి లక్ష్మీ ఆరాధన చేస్తే అక్షయమైన సంపద లభిస్తుందన్నది ప్రతీతి.
ఈ పర్వదినం రోజే భగీరథుని ప్రయత్నం వల్ల శివుని జటాజూట నుండి గంగాదేవి దివి నుండి భువికి ప్రయాణమైంది. శ్రీకృష్ణుడు చిన్ననాటి చెలికాడు సుధాముడు ఇదే రోజున శ్రీకృష్ణుడిని సందర్శించి అటుకుల పలహారం నివేదించి శ్రీమంతుడయ్యాడు. మధుర మీనాక్షీదేవి అక్షయ తృతీయ రోజే వివాహం చేసుకున్నదని పురాణవచనం. మత్స్య పురాణం ప్రకారం 65వ అధ్యాయంలో ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ్యప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పాడని, ఈ తృతీయ విశేషంగా పూజనీయమైందని వివరించారు. అక్షయ తృతీయ నాడు శ్రీ వెంకటేశ్వరుని పుష్పాలతో పూజించటం, ఆరాధించటం, అలాగే ఆ స్వామివారి పాదాలపై పుష్పాలు ఉంచి కొత్త బియ్యాన్ని బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని ప్రసాదంగా స్వీకరించటం విశేషమైన ఫలితం అందిస్తుందని చెప్తారు. అక్షయ తృతీయ ఈ సంసారం అనే భవసాగరాన్ని దాటడానికి చక్కని ఆధ్యాత్మిక మార్గం. For more videos like this, subscribe Big TV channel.